గతేడాది ప్యారిస్లో పారా ఒలింపిక్స్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మహిళల 400 మీటర్ల పోటీలో T20 కేటగిరీలో సెప్టెంబర్లో బ్రాంజ్ మెడల్ సాధించారు పారా అథ్లెటిక్ జీవన్జీ దీప్తి. ఈమె తెలంగాణ ముద్దుబిట్ట, ఓరుగల్లు వీర వనిత. వరంగల్ జిల్లాకి చెందిన దీప్తి అర్జున్ అవార్డుకి ఎంపికవ్వడం మనందరికీ గర్వకారణం. ఈ గుర్తింపు రావడం వెనుక ఆమె 8 ఏళ్ల కష్టం ఉంది. మరి ఆ కష్టాలు, ఎదురైన ఆటంకాలు, వాటిని ఎదుర్కొన్న పోరాటాలతో కూడిన ఆమె అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. దీప్తి గారు, కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా. థ్యాంక్ యూ మ్యామ్. అర్జున్ అవార్డు గెలుచుకున్నందుకు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అర్జున్ అవార్డు వచ్చినందుకు? నాకు అర్జున్ అవార్డు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి దీప్తి గారు? సో మా ఫ్యామిలీలో 4 ఉంటాము. అమ్మ, నాన్న, నేను, చెల్లి. అమ్మ కూలి పనులకి వెళ్తూ ఉంటుంది, నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తారు, చెల్లి చదువుకుంటుంది. అథ్లెట్స్ పైన దీప్తి గారు మీకు ఎలా ఆసక్తి కలిగింది? సో అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో RDF స్కూల్లో చదువుకుంటూ, దాంతోపాటు అంటే జనవరి 26కి, ఆగస్ట్ 15కి స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు రన్నింగ్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో అట్లా స్కూల్ PT సార్ గుర్తించారు నన్ను. సో ఆ స్కూల్ లెవెల్లోనే అంటే PT సార్ ప్రాక్టీస్ చేయించేవారు. సో అట్లా ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అక్కడికి తీసుకెళ్తే అక్కడ నన్ను రమేష్ సార్ చూసి దాని తర్వాత నన్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోకి తీసుకున్నారు. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు నాకు రమేష్ సారే శిక్షణ ఇస్తున్నారు. అలాగే దీప్తి గారు, మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది మీకు? సో మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నాతో పాటు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళు కష్టపడిన దానికి నేను కూడా ఇప్పుడు బాగా చేసి నేను కూడా వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాను. మీరు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? సో అంటే ప్రాక్టీస్ టైంలో అంతకు ముందు అంటే స్కూల్లో షూస్ లేకుండానే పరిగెత్తాను. ఆ టైంలో కూడా నాకు అంటే RDF స్కూల్ ఫౌండర్ రామ్మోహన్ సార్ అంటే నేను అక్కడ ఉండే నేను నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను. సో దాని తర్వాత సారే షూస్ ఇప్పించారు. సో షూ వేసుకొని కూడా నేను అక్కడ దాని తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసి ఇక్కడ సార్ చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేశాను. సో ఇక్కడైతే చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు ఇప్పుడు. సో దానివల్లనే నేను ఇప్పుడు షూస్ కానీ ఏదైనా కొంచెం ఇప్పుడు ఆర్థిక సాయం నాకు అందుతుంది. ఓకే, ఇంతకు ముందు నుంచి ఆర్థిక పరిస్థితులు ఏమన్నా ఇబ్బందికరంగా అనిపించాయా? ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? సో ఇంతకు ముందు అంటే అమ్మ నాన్న వాళ్ళు కూలి పనులు కానీ, నాన్న పైపుల కంపెనీలో కానీ పనిచేసేవాళ్ళు. అంటే నేను స్టార్టింగ్లో నేను హైదరాబాద్కి రావాలన్నా కూడా మా పేరెంట్స్ దగ్గర అంటే బస్ ఛార్జీకి పెట్టేంత పరిస్థితిలో అప్పుడు ఉండేవాళ్ళం. సో ఇప్పుడంటూ నాకు స్పాన్సర్స్ వచ్చారు కాబట్టి నేను చేసే దాన్ని బట్టి నాకు వచ్చిన దాంట్లో నేను ఇంకా మా పేరెంట్స్కి పంపిస్తున్నాను. ఓకే, మీలో ఉన్న ఈ టాలెంట్ని ఫస్ట్ ఎవరు గుర్తించారు దీప్తి గారు? సో నాలో ఉన్న టాలెంట్ మా PT సార్ వెంకటేశ్వర్ సార్ గుర్తించారు. ఓకే, ఇప్పుడు మీ కోచ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మీకు? సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అంటే హాస్టల్లోకి తీసుకున్న తర్వాత నాకు అంతగా ఏం తెలియకపోతే సారే దగ్గర ఉండి ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేశారు. సో ప్రతి ఒక్క విషయంలోనే సార్ ఏదైనా మంచిగా చెప్తూ ఉంటారు. సో ఇప్పటివరకు అయితే మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత సారే దగ్గర ఉండి చూసుకుంటున్నారు అన్ని విషయాలలో. అండ్ మీరు గెలుపోటముల్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా తీసుకుంటారు దీప్తి గారు? సో అంటే నేను గెలిచినా ఓడిపోయినా నేను ఒకేలాగా ఉంటాను. సో అంటే ఇప్పుడు ఓడిపోయినా కూడా నాకు అలాంటి ఫీలింగ్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం కూడా వస్తుందనే ఆ ఫీలింగ్తో మళ్ళీ నేను ట్రై చేస్తాను. మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలనిపించింది, ప్రాక్టీస్ చేశారు? సో నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను రన్నింగ్ చేయాలని నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే ఇంట్రెస్ట్ పైన చేస్తున్నాను. 2024లో మీరు బ్రాంజ్ మెడల్ సాధించారు రన్నింగ్ రేస్లో 400 మీటర్స్ పోటీలో. మీకు ఎలా అనిపించింది అప్పుడు? సో అప్పుడు అంటే నేను ఇంతకుముందు నార్మల్ రేస్లలో పరిగెత్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను కాన్ఫిడెన్స్తో నేను పరిగెత్తాను. సో మన దేశానికి ఎట్లా మెడల్ తీసుకురావాలనే దానివల్లనే నేను అక్కడికి వెళ్ళి నేను మన దేశానికి నేను బ్రాంజ్ మెడల్ అని తీసుకొచ్చాను. అసలు అనుకున్నారా పోటీలో పాల్గొన్నప్పుడు నాకు ఈ మెడల్ వస్తుంది అని చెప్పి? నేను ఖచ్చితంగా అంటే నేను ప్రతి ఒక్క మీట్కి వెళ్తే ఎప్పుడు కానీ నేను మెడల్ లేకుండా మళ్ళీ తిరిగి రాలేదు. సో నేను ఒలింపిక్స్కి వెళ్ళి కూడా నేను ఆ పథకాన్ని తీసుకొచ్చాను మన ఇండియాకి. ఓకే,
సో మీ గోల్ ఏంటి, మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి దీప్తి గారు? సో నేను ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో నేను బ్రాంజ్ తీసుకొచ్చి నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్లో నేను మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ దీప్తి థ్యాంక్ గారు. యూ. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే. ఒక కోచ్గా ఇంతమంది స్టూడెంట్స్లో ప్రతిభ ఉంది అని ఎలా గుర్తిస్తారు? దీనికంటే నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కంటే పెద్ద లెసన్ ఏముండదు. నేను 4-5 ఒలింపిక్స్కి ఇండియన్ టీమ్కి కోచ్గా వెళ్ళాను, అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్షిప్స్, అదేవిధంగా క్యాంప్స్ కూడా, కోచింగ్ క్యాంప్స్ రష్యాలో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో చూశాను. మొత్తం వరల్డ్ క్లాస్ అథ్లెట్స్ని, వరల్డ్ ఛాంపియన్స్ అందరినీ దగ్గర నుంచి చూడడం జరిగింది. సో వాళ్ళ బాడీ టైప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, దాని గురించి మంచి అవగాహన ఉంది నాకు. అందుకనే దీప్తి 2016లో డిస్టిక్ లెవెల్ పరిగెడతా అంటేనే చూసిన ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ని చూసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాను, ఈ అమ్మాయిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, అక్కడ దిగబెట్టండి అంటే వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు, మీకు తెలిసిందే. అయితే డబ్బులు లేవు సార్, మేము అక్కడ వచ్చి దింపలేము అని చెప్తే ఇంకా మేమే సరే బస్ ఎక్కియండి, ఆ కండక్టర్ని మాట్లాడి అతన్ని ట్రాక్ చేయడం, గన్పూర్, ఆలేర్, భువనగిరి అలా హైదరాబాద్ చేరుకుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 6 months ట్రైనింగ్ తర్వాత వేరే పిల్లల్లాగా రెస్పాన్స్ అంతగా లేదు. మనకి గోపీచంద్ గారు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు, ఆయన చూసి మిగతా పిల్లల్లాగా రెస్పాన్స్ అవ్వట్లేదు కదా, ఒకసారి టెస్ట్ చేయించచ్చు కదా అంటే అలా మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ రిటైర్డ్ బోయిన్పల్లిలో ఉంది, అక్కడ టెస్ట్ చేయించాం. సో అక్కడ తేలింది తనకు మెంటల్ ఇంపీరియల్మెంట్ ఉంది అని. సో మన అదృష్టం కొద్ది ఏంటంటే పారాలో దీన్ని T20 కేటగిరీ అంటారు. సో దానికి లోకల్ డాక్యుమెంట్స్ తోటి మేము నేషనల్లో పార్టిసిపేట్ చేసాం, కానీ అంతర్జాతీయ స్థాయిలో చేయడానికి మాత్రం అది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ అవసరం. ఇంకా అప్పుడు మాకు మొరాకోలో ఒక కాంపిటీషన్ ఉండింది, ఆస్ట్రేలియా. సో అక్కడ డబ్బులు అవసరపడ్డాయి కాబట్టి అప్పుడు తెలంగాణ పారా అసోసియేషన్ కానీ, ఇండియన్ ఒలింపిక్ పారా కానీ, గవర్నమెంట్ కానీ అప్పుడు తను ఏమి లేదు కదా, సో ఎవరు ముందుకు రాలేదు అంత సపోర్ట్. సో అప్పుడు వెల్ విషర్స్, మన ఆర్డిఎఫ్ స్కూల్లో వాళ్ళ ఫౌండరు ప్లస్ గోపిచంద్ గారు, ఈనాడు ప్రాజెక్టు, వీళ్ళందరూ కలిసి సాయం చేయడం జరిగింది. ఆ విధంగా మొరాకో, ఆస్ట్రేలియాలో తనకి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషనే కాదు మెడల్స్ కూడా తెచ్చింది. ఇక దాని తర్వాత ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడలే కాదు రికార్డ్ చేసింది. ఇంకా రీసెంట్లీ ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్. షీ ఈజ్ ద ఫస్ట్ మెంటల్ ఇంపీరియల్ గర్ల్ ఫ్రమ్ ఏషియా. ఎందుకంటే ఎప్పుడు ఒలింపిక్ వరల్డ్లో యూరోపియన్ గెలుస్తారంట ఎక్కువ, సో ఏషియా నుంచి తను. సో ఇండియాలో అది దీప్తి గారి రన్నింగ్ 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి అర్జున్ అవార్డు దాకా వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ స్టూడెంట్ అంత గెలుచుకున్నందుకు? ఒకటి ఏంటంటే నేను ఎప్పుడూ ఒకటే అంటాను, తను మొన్న తెలుగు రాష్ట్రాలలో రెగ్యులర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో తను ఒక్కతే మెడల్ తెచ్చి మన తెలుగు ప్రజలను సంతోషపెట్టింది. ఈ అర్జున అవార్డు తోటి మరొకసారి తను సంతోషపెడుతుంది మన తెలుగు ప్రజలని. సో తన ప్రయాణంలో నాకు భాగం దొరకడం నేను అదృష్టంగా భావిస్తాను. అది ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారు తనకి జాబ్ అనౌన్స్ చేయడము, గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ కార్పొరేట్, ఇప్పుడు ఈనాడు తనకి సపోర్ట్ చేస్తుంది. సో అట్లా గవర్నమెంటును కార్పొరేట్ వాళ్ళ సహాయంతో ఇంకా ముందు మీరు ఇంతకంటే బాగా పర్ఫార్మెన్స్ చూడొచ్చు. దీప్తి గారు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు డేలో? ఇక్కడ నేను ఇలాంటి తల్లిదండ్రులకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. నాది ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే, కొంతమంది పిల్లలు ధనవంతులుగా పుట్టచ్చు, కొంతమంది పిల్లలు పేదవాళ్ళుగా పుట్టచ్చు, కానీ ఏ పిల్ల టాలెంట్ లేకుంటే ఈ భూమి మీదకి రారు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, ఏ తల్లిదండ్రులైనా, టీచర్స్ అయినా, గవర్నమెంట్ అయినా, ప్రతి చైల్డ్లో, ప్రతి అమ్మాయి అబ్బాయిలో టాలెంట్ని గుర్తించి వాళ్ళను అదే రంగంలో కనుక ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరు దీప్తిలాగా వాళ్ళ రంగాల్లో అచీవ్ చేస్తారు. సో ఆ విధంగానే నేను వీళ్ళని చూస్తాను, అంతే తప్ప మన ఏంటి ఒక జర్నీ అంతే, మనం ఆ రోల్ ప్లే చేయాలి. సో ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి కూడా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. రమేష్ గారు, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు గేమ్స్ ఆడతాము అంటే మీరు సరిగా చదవరు, గేమ్స్ ఎందుకు ఇంకా అన్నట్టు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ నేను 2 విషయాలు షేర్ చేసుకోదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, వాళ్ళ అమ్మగారు ఒకసారి చెప్పారు, ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఇంటి మీద నుంచి కింద పడ్డదంట. అప్పుడు ఆమె ఏం చెప్పట్లేదంట. సో ఏం చెప్పట్లేదు, ఇట్ డజంట్ మీన్ దట్ ఆమెకు నొప్పి పుట్టట్లే, కానీ నొప్పి ఎలా చెప్పాలో తెలియదు.
సో అది లోపం. కానీ ఆ లోపాన్ని నేను బలంగా మార్చుకున్నాను. ఇప్పుడు ట్రైనింగ్లో 2-3 సార్లు పరిగెడితే అందరూ నిన్ను టైర్డ్ అయ్యాను, నాకు నొప్పి పెడుతుందండి, కానీ తను చెప్పలేదు. సో మనమే ఆపాలి ఇంక చాలు అని. సో ఆ విధంగా తన లోపాన్ని మనం బలంగా మార్చుకున్నాము. ఇంకోటి, మన పిల్లలే మన తల్లిదండ్రులకు ఎలాంటి పేరు తెస్తారనేది ఈమె విషయంలో ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్ వచ్చారు. సో ఆ రోజు ఈమెకు లైమ్ లైట్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతుండే. ఎందుకు బాధపడుతున్నారు అంటే, సార్ ఇది ఇప్పటిది కాదు, మేము ఆమె చిన్నప్పుడు పొద్దున్న లేస్తే ఎవరు ఏం మాట అంటారో అనే భయపడాల్సిన పరిస్థితి. ఏం ఈ అమ్మాయిని పెట్టుకొని ఏం చేస్తున్నారు, అక్కడెక్కడ పోయి అట్లా పంపించచ్చు కదా హాస్పిటల్ కానీ ఎక్కడైనా ఆశ్రమంలో, ఎందుకు కానీ చుట్టాలు కానీ చుట్టుపక్కల ఏ మాట అంటారు అనే భయంగా ఉండేది. కానీ ఈరోజు ఆమె ఇన్ని పేపర్లలో ఇంత గెలవడం వల్ల ఒక కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు మాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఆ విధంగా మా జీవితాలు కూడా మారినాయని చెప్పారు. సో మన పిల్లలు కూడా మనం బరువు అనుకోకూడదు. వాళ్ళని బాధ్యతగా పెంచితే వాళ్ళే రేపు మంచి పేరు తేవచ్చు మనకి. రైట్, థ్యాంక్ యూ సార్. చూసారుగా జీవన్జీ దీప్తి కదా, ఆమె సంకల్పం ముందు ఆమె వైఫల్యమే తలవంచింది. ఓపిక, సహనం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా ఛేదించవచ్చు, సాధించవచ్చు అనడానికి దీప్తి కదే నిదర్శనం. మీరు కూడా ఈమె బాటలోనే వెళ్తారని ఆశిస్తూ కెమెరామెన్ మురళి, మనీతో లావణ్య ఊటుకురి, సైనింగ్ ఆఫ్.